కానీ ఇలాంటి నల్ల చట్టాలకు మీరు కింద ఇలాగే సపోర్ట్ చేస్తూ బిల్లుకు మీరు సపోర్ట్ చేస్తే వచ్చే రోజుల్లో యావత్తు దేశము మిమ్మల్ని ప్రజలే తిరిగి మళ్ళీ బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఎన్డీఏ కూటమికి చెప్తున్నాము. అలాగే ఈరోజు సెక్యులర్ పార్టీ వాళ్ళు చాలామంది ఈ బిల్లుకి వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళకు యావత్తు ముస్లింలు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇప్పుడు సచార్ కమిషన్కి ఇచ్చాము బిల్లు అని చెప్తున్నారు. కమిషన్ ఏం చేస్తుంది? కమిషన్లో కొద్ది చర్చ జరుగుతుంది. మళ్ళీ ఆ బిల్లు యథాప్రకారము ఆమోదం అయ్యేదానికి ఆస్కారం ఉంది. అంతకు ముందుగానే ఎన్డీఏ కుటుంబంలో ఉన్న పార్టీలన్నీ అలాగే టీడీపీ పార్టీకి కూడా మీరు కమిటీకి ఇవ్వమని చెప్పేసి ఒక ప్రస్తావన పెట్టారు. అది కూడా పెద్దగా లాభం లేదు. కానీ మీరు మద్దతు ఉపయోగించుకోవాలా, లేదంటే ముస్లింలు మిమ్మల్ని క్షమించరు. మీరు ముస్లింల పక్షపాతి ఏందని మీకు మేము పెట్టేసుకుంటున్నాము. ముస్లింలకు మేలు చేయాలా, కానీ మీరు ముస్లింలకు వచ్చే వ్యతిరేక బిల్లులకు మీరు ఎలాంటి మద్దతు ఇవ్వద్దు అని చెప్పేసి మేము సీఎం చంద్రబాబు నాయుడు కూడా కోరుకుంటున్నాము. ఉద్దేశంతో ఆ రోజు తమ యొక్క ఆస్తుల్ని వక్ఫ్ చేయడం జరిగింది. వక్ఫ్ అంటే అల్లా పేరుతో దాన్ని దానం చేయడం జరిగింది. దాన్ని ఎవరు కూడా ముట్టుకునే దానికి లేదు, ఎవరు కూడా స్వాధీనం చేసేదానికి లేదు. ఇచ్చిన వ్యక్తి కూడా తమ వారసులు కూడా దానిపైన కన్నేసేదానికి కూడా హక్కు లేనటి విధంగా దాన్ని వక్ఫ్ అనేది చేయడం జరిగింది. అటువంటి ఆస్తులను ఎంతో పకడ్బందీగా ఆ రోజు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అనుసరించి ఈరోజు వరకు కూడా అందరూ దాన్ని నడవడం జరుగుతుంది. ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వచ్చేసి దీనిపైన దృష్టి పెట్టడం జరిగింది. 40 పాయింట్లు పెట్టి సవరణ చేయాలని చెప్పి పగడ్బందీగా ఆ రోజు అంబేద్కర్ గారు ఎంతో పగడ్బందీగా నిర్వహించి దీనిపైన ఎవరు కూడా దృష్టి పెట్టకుండా ఆయన చేసిన దానికే ఈరోజు రక్షణ లేకుండా పోయింది వక్ఫ్ ఆస్తులకు. అందరూ కూడా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చేతుల్లో వారు అనుభవిస్తున్నారు. ఒకవేళ ఆ వక్ఫ్ ఆస్తులంతా కూడా కరెక్ట్గా ఫలాలు అందించాలంటే ప్రతి ఒక్క ముస్లిం వ్యక్తి కూడా ఈరోజు లక్షాధికారి అవుతాడు. వాళ్ళు విద్య వైద్యము అన్నీ కూడా ఫ్రీగా చదివించేదానికి, వైద్యాలు ఫ్రీగా చేసేదానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. దానిపైన దృష్టి పెట్టకుండా ఆదరాబాదరగా ఏదో విధంగా దీన్ని తమ అధీనంలో పెట్టుకోవాలా, రాష్ట్రాల హక్కులను కూడా హరించే విధంగా ఈ కొత్త సవరణ బిల్లు తీసుకురావడము చాలా గర్హనీయము. దాంట్లో ఒక 4-5 నేను చెప్పదలుచుకుంటున్నాను ఈ మీడియా సముఖంగా. ఒకటి ఏంటంటే జిల్లా కలెక్టర్ గారికి పూర్తి అధికారాలు ఈ సవరణ ద్వారా ఇవ్వడం జరిగింది. మీరు చూసినట్టయితే ప్రతి రాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా కలెక్టర్లు ఎన్నిసార్లు వాళ్ళు రాజకీయ నేతల చేతుల్లో వచ్చి వాళ్ళు రాజకీయ నేతలు చెప్పినట్టుగా వాళ్ళు డిసిషన్ తీసుకొని కటకటాల వెనక వెళ్ళింది మనం చూసినాం. అటువంటి కలెక్టర్లకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తారో అటువంటి కలెక్టర్లకు వక్ఫ్ బోర్డు ఆస్తులు అధికారం ఇవ్వడం అనేది హాస్యాస్పదం. ఇంకో విషయం ఏంటంటే ఈ కమిటీలో ముస్లిమేతరులకు కూడా స్థానం కల్పించేదానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఇంటి యజమాని ఉన్నారో ఎంతో కష్టపడి ఆ ఇంటిని నిర్మిస్తాడు, దానికి నీడుగా చూసుకుంటాడు. అటువంటిప్పుడు ఆ ఇంటికి ఓనర్గా నువ్వు కాదు వేరేవాడంటే ఆ ఇంటిని అంత నీట్గా చూసుకోగలరా? సో ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులు కేవలం మైనార్టీలకు, ముస్లింలకు వాళ్ళ అభివృద్ధి కోసము వృత్తిపరంగా, విద్యాపరంగా, మసీదులు, శ్మశానాలు వాటి పరంగా అభివృద్ధి కోసం నిర్వహిస్తే తప్పకుండా ముస్లిం సమాజం ముందుకు వెళ్తుందని మనకందరికీ తెలిసిన విషయమే. అటువంటిప్పుడు ముస్లిమేతరులు వస్తే వాళ్లకు ముస్లింల బాధలు ఎలా తెలుస్తాయి? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.